మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరి కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. నేను ఆ మధ్యలో మోడీ గారు ఏదో సభలో చూసిన. నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసిన, టీవీలలో చూసిన. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసిరు. ఆ రోజున చూసిన ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అది అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని. విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమి తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని. అరే ఒక్క మాట సోనియా గాంధీ తెలంగాణ ఆవేదన, తెలంగాణ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర విభజన ఒక్క మాట అన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఇచ్చారు. అది కమిట్మెంట్ అండి, అది కమిట్మెంట్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిర్రు. లైవ్ లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూర్చున్నారు. 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు?